నమస్తే ఫ్రెండ్స్. మీ గుండె గట్టిగా ఉందా? అయితేనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈరోజు జరిగింది క్రికెట్ మ్యాచ్ కాదు. అంతకు మించి వరల్డ్ కప్ హిస్టరీలోనే నెవర్ బిఫోర్. ఒకే మ్యాచ్ 2 జట్లు ఏకంగా 2 సూపర్ ఓవర్లు. అహ్మదాబాద్ స్టేడియంలో నరాలు తెగిపోయే ఉత్కంఠ. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో అసలేం జరిగింది? ఆఖరి బంతి వరకు ఊపిరి బిగబట్టేలా సాగిన ఈ హైడ్రోమా ఏంటి? పదండి చూసేద్దాం. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా డికాక్ మరియు రికల్టన్ హాఫ్ సెంచరీలతో 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. 188 టార్గెట్తో దిగిన ఆఫ్ఘనిస్తాన్ తగ్గేదేలేదేలే అన్నట్లు ఆడింది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ పూనకం వచ్చినట్లు శివాలెత్తాడు. 42 బంతుల్లోనే 84 రన్స్ కొట్టి మ్యాచ్ని మలుపు తిప్పాడు. కానీ అసలు కథ క్లైమాక్స్లో ఉంది. ఆఖరు ఓవర్లో రబాడా వేసిన నో బాల్స్ చివరి బంతికి రనౌట్. స్కోర్లు సమం 187-187. మ్యాచ్ టై. మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 18 కావాలి. లాస్ట్ బాల్కి 7 పరుగులు కావాల్సిన దశలో ట్రిస్టన్ స్టబ్స్ మైండ్ బ్లోయింగ్ 6 కొట్టాడు. మళ్లీ స్కోర్ సమం. నమ్మగలరా? సూపర్ ఓవర్ కూడా టై అయింది. దాంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్కి వెళ్ళింది. గ్రౌండ్ మొత్తం షాక్. ఇక రెండో సూపర్ ఓవర్ డ్రామా మొదలైంది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ముందు 24 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ప్రతి ఒక్కరూ ఏమనుకున్నారు? ఈరోజు దంచి కొడుతున్న గుర్బాజ్ ఖచ్చితంగా బ్యాటింగ్కి వస్తాడని ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడే ఆఫ్ఘనిస్తాన్ మేనేజ్మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఫామ్లో ఉన్న గుర్బాజ్ని డగౌట్లోనే ఉంచేసి మహమ్మద్ నబీని బ్యాటింగ్ పంపించారు. నిజంగా ఇది బ్లండర్ మిస్టేక్ ఫ్రెండ్స్. గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అరే, గుర్బాజ్ రావాలి కదా, నబీ ఎందుకు వచ్చాడు అని ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. నబీ వచ్చాడు, బ్యాట్ తిప్పాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కావాల్సిన రన్స్ రాలేదు. గుర్బాజ్ వచ్చుంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. చివరికి కేశవ్ మహారాజ్ తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. కేవలం 4 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఊపిరి పీల్చుకుంది. గెలుపు సౌత్ ఆఫ్రికాదే అయినా మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో నుంచే జారిపోయింది. ముఖ్యంగా ఆ సెకండ్ సూపర్ ఓవర్ డెసిషన్. అసలు గుర్బాజ్ని పంపకుండా నబీని పంపడం వెనుక ప్లాన్ ఏంటి? అది ఓవర్ కాన్ఫిడెన్సా లేక వ్యూహమా? ఆ ఒక్క నిర్ణయమే వరల్డ్ కప్ మ్యాచ్ని చేజార్చింది. మీరేమంటారు ఫ్రెండ్స్? గుర్బాజ్ వచ్చుంటే ఆఫ్ఘనిస్తాన్ గెలిచేదా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి థ్రిల్లింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.